పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం అమ్మని పదులునని చెప్పి రప్పించి ఊళ్ళకి రప్పించి ఇలా కరెక్ట్ ఉండి కరెక్ట్ తెప్పేసిండు రానిచ్చి తెప్పేగా అక్కడ ముగ్గురు అనుకున్నారు చూస్తున్నాం సార్ వాడికి వచ్చి ఎవరు పిలిపించారు వాడు ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు ఏమని లేడు సారు మిమ్మల్ని పని పడుతున్నాం ఊళ్ళో ఇంకా ఊరంతా మొత్తం సార్ నిన్న నుంచి పడుతున్నాము రప్పించి పందులు రప్పించి అక్కడ కడి చంపేసిండు అడి పందులు ఉన్నాయని పిల్ల పంపిరు సారు అడి పందులు ఉన్నాయని పిల్ల పంపిర్రు పానాలు తిన్నారు కింద అడి పందులు ఉన్నాయని పిల్ల పంపిరు సారు ఐరుగు పెట్టి సారు రప్పించి అయ్యా నా ఇంటికి పెద్ద అల్లుడు నా ఇంటికి పెద్ద బిడ్డ అచ్చుడికి కరెంట్ సాల్ చేసిండ్రు సార్ అచ్చుడికి కరెంట్ సాల్ చేసిండ్రు అంట నేను లేకుండా ఇప్పుడే వచ్చిన కానీ వారు ఫోన్ చేసిండ్రు సారు సారు నా సారు సారు పైరి సారు తల్లిదండ్రులు ముగ్గురు వారి సారు మేము బతకాల సారు సారు కాటాపూర్ గ్రామానికి చెందిన ఉర్స్ గంగారాం మరియు వాళ్ళ భార్య గంగామణి మరియు వాళ్ళ కొడుకు కిషన్ ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం జరిగింది. వారు అంటే వాళ్ళ పందుల వేట కోసం ఇక్కడ పొలంలో వచ్చిండే. ఇది ఫస్ట్ ఆఫ్ నిర్లక్ష్యం ట్రాన్స్కో వాళ్ళది. ఇంకా తర్వాత ఈ పొలం ఒక యజమానిది. ఎందుకంటే వాళ్ళ తరపున నిండు 3 ప్రాణాలు పోయినాయి. వాళ్ళకి ఇంకా చిన్న 2 పిల్లలు ఉన్నారు. ఇంకా పెళ్ళికి వచ్చిన 2 కూతుర్లు ఉన్నారు. ఇది చాలా నిర్లక్ష్యమైన పని. అంటే ఫస్ట్ ఆఫ్ ట్రాన్స్కో, తర్వాత ఈ భూమి యజమాని, వీళ్ళకి ఏ విధంగా అయినా న్యాయం చేయాలని కోరుతున్నాను. మా సాటాపూర్ గ్రామం నుంచి ముగ్గురు ఇక్కడ చనిపోవడం జరిగింది. దానికి ఎందుకు కారణం అంటే ముందుగా ఈ పొలమైన ఈ వైర్ కింద ఉండడం వల్ల వాళ్ళ కరెంట్ షాట్ తగిలి చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ ట్రాన్స్కో వ్యక్తులు కానీ ఈ భూమి యజమాని కానీ మా ముగ్గురికి చిన్న పిల్లలు ఉన్నారు. పాపం వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న పనులు చేసుకొని బతికే వాళ్ళు. వాళ్ళకి ఎవ్వరు కూడా సహకారం లేదు. కాబట్టి ఈ పొలం యజమాని కానీ ట్రాన్స్కో యజమాని కానీ ఎవరైనా కానీ వీళ్ళకు వెంటనే న్యాయం చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళ చిన్న వాళ్ళు వేటాడి పందుల్ని ఇది చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు తొందరగా వెంటనే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మా వీలైస్ తరపు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.